దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము. సర్వలోకానికి రక్షకుడైన మన తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్య మనతో సెలవిచ్చినదేమనగా, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని. మన తండ్రి మనకి మంచి వ్యవసాయకుడు. తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి. మనమందరము ఆయన తీగలము. మన యేసయ్యలో అంటుకట్టబడ్డాము. మనమందరము మన యేసయ్య యందు ఆత్మఫలాలు ఫలించాలి. ఆయనకి వేరుగా ఉండి మనమేమీ చేయలేము. ఆయనలో ఫలింపని ప్రతి తీగను మన యేసయ్య తీసి పారవేస్తాడు. మనమందరము యేసయ్య యందు నిలిచి ఉండాలి. మనం యేసయ్య యందు నిలిచి ఉంటే యేసయ్య మన యందు నిలిచి ఉంటాడు. మన యేసయ్య ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తారు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. మనమందరము బహుగా ఫలించబడుట వలన తండ్రి మహిమపరచబడతాడు. మనం దేవుని యందు నిలిచి ఉంటే బహుగా ఫలించుట వలన తండ్రి మనకి ఏది ఇష్టమో అడిగితే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.